నమస్తే ప్రజలకు. కంట్లో ఒక నలత పడ్డప్పుడు ఎన్నో విధాలుగా ఆ కంటిని దుద్ది ఇట్లా చేసి ఆ నలతను తొలగించుకోవాలి అన్న శ్రమతో రెప్పలు మాటికి ఇలా ఆర్పుతూ ఇలా అంటూ ఏదో ఒక విధంగా అది చేత కాకపోతే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వైద్యం చేయించుకుంటాం. చిన్న నలత అంటే గాలిలో వెళ్తూ మన కంట్లో పడ్డట్టు. అలాగే గాలిలో వెళ్ళేది ఆ నలత మనం చూడలేదు కాబట్టి, మనకు అగుపించలేదు కాబట్టి మన కంట్లో పడింది. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. తర్వాత ఏదో ఒక డ్రాప్స్, కంటికి సంబంధించిన డ్రాప్స్ వేస్తే ఆ నలత తొలగిపోయింది. ఇలాంటి విధానంలో చూడని ఒక చిన్న సమస్యనే పరిష్కారం చేసుకునే విధానంలో మనం ఉన్నప్పుడు కళ్ళ ముందు ఎన్నో విధాలుగా నేరాలు ఘోరాలు, ఎన్నో విధాలుగా అన్యాయాలు, ఎన్నో విధాలుగా కబ్జాలు, ఎన్నో విధాలుగా దౌర్జన్యాలు, ఎన్నో విధాలుగా దొంగతనాలు, ఎన్నో విధాలుగా దోపిడీలు, ఎన్నో విధాలుగా మోసాలు, ఎన్నో రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నా కూడా చాలా వరకు 99% ఎక్కడ కూడా మనము నోరు మెదపము, గొంతు మాట్లాడము. కాబట్టి ప్రజలకు ఒకటే విధానం తెలియజేయడం ఏంటంటే, ఎన్ని ఏండ్లైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ప్రశ్నకు జవాబు అయితే ఏ విధంగా ఉంటుందో, నువ్వు కనపడే విధానానికి, నువ్వు చూసే విధానానికి నీకు తప్పు అనిపిస్తే, ఇది కరెక్ట్ కాదనిపిస్తే నువ్వు ఖచ్చితంగా అక్కడ ప్రశ్నించాల్సిందే. ఖచ్చితంగా అక్కడ నీ గొంతు వినపడాల్సిందే. ఖచ్చితంగా నువ్వు అక్కడ ఆ విషయాన్ని కట్టడి చేయాల్సిందే. నువ్వు ఆ విషయంలో ఖచ్చితంగా తలదూర్చి సమస్యను పరిష్కారం చేసే విధానాలతో నువ్వు ఉండాల్సిందేనని ప్రజలకు తెలియజేస్తాను.